కాబట్టి మనం విద్యలో ముఖ్య భాగంగా ఏంటంటే మనం మంచి సంస్కారవంతులుగా తయారు కావాలి. ఎలాంటి సంస్కారం అంటే అందరినీ ఆనందింపజేసేది. దేవకి పరమానందం కృష్ణం ముందే జగత్తుడు. ప్రార్థన చేస్తున్నాం కదా, అంటే దేవకి అంటే తల్లికి అంత పరమానందాన్ని కలిగించిన వాడు శ్రీకృష్ణుడు. అలా మనం కూడా అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి. అదేనా ఎవరిని ఇబ్బంది పట్టుకో. ఇప్పుడు చదువులు ఎట్లా తయారైపోయినాయి అంటే, ఈరోజు చూడండి, ఎగ్జామ్స్ అయిపోయినాయంటే పుస్తకాలు చించేస్తున్నారు. అంటే పుస్తకం మీద ఉన్న గౌరవం అదేనా? పుస్తకం అంటే మనం ఎలా చూస్తాం, సరస్వతీదేవి అయినా కాదా? పుస్తకాలు ఏం చేసేవాళ్ళని తెలుసా? ఈరోజు అంటే చదువులు అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ చదువులు అంటే మంచి సంస్కారవంతంగా ఉండడం, బాధ్యతాయుతంగా తయారు కావడం. అవునా? మరి మన బాధ్యత లేకుండా తయారైతే ఏమవుతుంది? మనకు ఆరోగ్యం లేదు, బాధ్యత లేదు, ఒక సంస్కారం లేదు, ఇంక చదువులు ఎందుకు, ఎగ్జామ్స్ రాయడం ఎందుకు? అర్థమైందా? సో మంచి సంస్కారవంతులుగా మనం తయారు కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి పద్ధతిని ఫాలో కావాలి. మనం ఎక్కడైనా మన ఇంట్లో ఉండొచ్చు, వేరే చోటుకి వెళ్ళొచ్చు. మనం భోజనం చేస్తున్నామంటే మన చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకుండా తినాలి భోజనం, అంత పద్ధతిగా. మనం ప్లేట్లో పెట్టుకున్నది ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి అంత భక్తి భావంతో తినాలి. అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళినా అటువంటి సంస్కారం ఉండాలి. ముందు అది నేర్చుకోండి. నో ఫుడ్ వేస్టేజ్. నో, చెప్పండి, నో ఫుడ్ వేస్టేజ్. సో కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్కి వెళ్ళిపోతారా? సో ఇంతకుముందు పుస్తకాలని మీకు తెలిసిన వాళ్ళు నెక్స్ట్ క్లాసుల వాళ్ళకి పాస్ ఆన్ చేసుకోవాలి, చెప్పాలి. మేమేం చేసేవాళ్ళం, క్లాస్ అయిపోగానే మా సీనియర్స్ నుంచి మేము పాఠ పుస్తకాలు తీసుకొని చదువుకునేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్లో ఆ బుక్స్ ఆ సంవత్సరం అంతా అవే ఉపయోగించుకునేవాళ్ళు. కొత్త పుస్తకాలకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా. కాబట్టి ఏంటంటే ఏది కూడా మనం వృధా చేయకూడదు అన్నమాట. అలా ఒక సెట్ పుస్తకాలు ఉన్నాయంటే 5 బ్యాచెస్ చదువుకునేవారు. 5 బ్యాచ్లు అవే పుస్తకాలు అని చింపకుండా మంచిగా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడేట్టుగా మంచిగా చదువుకోవాలన్నమాట. ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే మనం ఏది చేసినా ప్రతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయాలి, ప్రయోజనకరంగా. అర్థమైంది? ఇంట్లో కూడా నీట్గా ఉండడం, మంచిగా శుభ్రతం పాటించడం. ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగా మంచిగా చెప్పులన్నీ నీట్గా పెట్టుకున్నామా, ఇంట్లో కూడా అలా పెట్టాలి కదా. ఇంట్లోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా సిస్టమేటిక్ అప్రోచ్, క్రమశిక్షణ పాటించాలి. అర్థమైందా? క్రమశిక్షణ. సో మన 5 స్టార్లో మనకి మన లోగోలో ఉంది కదా, స్టార్ అని పెట్టుకున్నారు కదా అక్కడ, దాంట్లో ఉంది కదా ఆ బెల్ట్ దగ్గర స్టార్ అని చూడండి, మన లోగో. దాంట్లో ఫస్ట్ది క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్. క్రమశిక్షణ ఎప్పుడైతే మనం పాటిస్తామో ఎక్కడికి వెళ్ళినా మంచిగా పద్ధతిగా ఒక చోట చూడండి. కొంతమంది అటు ఇటు చెప్పులు ఎక్కడ ఇదొకటి చెప్పు అక్కడ చెప్పు, 2 ఒక చోట ఉండవు. అలా ఇష్టం వచ్చినట్టు ఉండవు, ఒక డిసిప్లైన్ ఉండదు. కాబట్టి నీ పద్ధతి ఎక్కడ తెలుస్తుందంటే, నువ్వు తిని దగ్గర అసలు వేస్ట్ చేయకుండా, ఒక మెతుకు కూడా వేస్ట్ చేయకుండా చక్కగా తింటున్నావా లేదా, 2 నువ్వు చెప్పులు 2 కరెక్ట్గా కలిసి పెడుతున్నావా లేదా, దాన్ని బట్టి నువ్వు క్యారెక్టర్ 2 చెప్పచ్చు. అలా పద్ధతి ఉండే లేక ఆ 2 చేయడం లేదంటే నువ్వు ఏం చేస్తావు? ఎవరికి ఇబ్బంది కలిగించుకుంటా. మనం అక్కడి నుంచి ఇంక అన్నీ కరెక్ట్గా చేస్తాం. టాయిలెట్కి వెళ్తే మనకి మళ్ళీ వేరే వాళ్ళకి స్మెల్ రాకుండా నీళ్ళు కొడతాం. తర్వాత ఎక్కడైనా బయటికి వెళ్తే మనం ఊరికే పేపర్లు అవి బయట పడలేకుండా మంచిగా నీట్గా ఉంటాం, చెత్త బుట్టలోనే వేసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తామా లేదా? ఎప్పుడు వస్తుందా కాన్షియస్నెస్? మనం ఒక క్రమశిక్షణతో ఉన్నప్పుడైనా. సో కాబట్టి క్రమశిక్షణ అనేటువంటిది ఒక క్యారెక్టర్కి ఒక ఆణిముత్యం లాంటిది, ఒక జిమ్ అన్నమాట. అంటే ఒక కిరీటంలో వజ్రం ఎలా ఉంటుందో అలాంటిది క్రమశిక్షణ. మీ క్యారెక్టర్ అంతా ఒక కిరీటం అనుకుంటే దాంట్లో ఒక వజ్రం లాంటిది క్రమశిక్షణ. అర్థమైందా? అందుకని మీరు క్రమశిక్షణ పాటించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. తర్వాత
2 సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. మీ గౌరవం ఎక్కడ పోకుండా చూసుకోండి. అర్థమైందా? మీరు తల వంచే పని చేయకూడదు, ఎవరికి తల వంచే పని చేయకూడదు, ఎవరికి చేయి చాపకూడదు. అడుక్కున్నా నీ పరుగు పోతుంది. అర్థమైందా? ఏదైనా ఊరికి నేను మిమ్మల్ని అడిగామనుకో నీ గౌరవం తగ్గిపోతుంది. ఎప్పుడూ అడుక్కోకూడదు. మనం ఎవరికైనా ఇచ్చేటట్టు ఉండాలి కానీ మనం అడుక్కోకూడదు. ఎవరితో ఉచితంగా తీసుకోకూడదు. అదేవిధంగా ఆత్మగౌరవం నిలబడాలంటే ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. ఎవరికి తల వంచే పని చేయకూడదు. అంటే ఇది తప్పు పని అనుకో, తప్పు పని అయితే మనం చేయకూడదు. అర్థమైందా? అది ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఎప్పుడైతే మన పని మనం చేసుకుంటూ మన కష్టం మీద మనం జీవిస్తూ ఉన్నామో, ఇతరులను ఇబ్బంది పెట్టట్లేదో మనం గౌరవిస్తారా లేదా? అదే నువ్వు ఇతరులను ఇబ్బంది పెడతావు, నేను గౌరవిస్తారా? ఎవరైనా గౌరవించరు. కాబట్టి అలాంటి మంచి పద్ధతులు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన, మన కష్టం మీద మనం జీవించడం. అలాగే సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడు కూడా బయట ఎలా ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ లేకుండా ఉంటారు జనాలు. వాళ్ళని చూసి మనం కంట్రోల్ లేకుండా ఏదో పిచ్చుకోతని చూసి ఇంకో కోతి గంటలు వేసినట్టుగా చేయకూడదు. అర్థమైందా? మనందరూ ఎట్లా ఉండాలి? మంచి డిసిప్లైన్తో ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మనం ఎలా ఉండాలంటే జెంటిల్మెన్, ఒక పద్ధతి అయినటువంటి మనిషిగా ఉండాలి. అవునా? మంచి ప్రవర్తన ఉండాలి. అక్కర్లేదా? ఓకే, ఎవరు ఎలా బిహేవ్ చేసినా మనం మంచిగా బిహేవ్ చేయాలి. ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడాలి? మంచిగా మాట్లాడాలి, పలకరించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని పెద్దవాళ్ళతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడము ఇట్లా చేయకూడదు. ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు కదా, అది గౌరవాన్ని నిలబెడతారు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. ఏం చేయాలి? గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అంటే మనం ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవి ఇస్తే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మనం రెస్పెక్ట్ ఇవ్వలేదంటే మనకి రెస్పెక్ట్ ఉండదు. అవునా కదా? సో కాబట్టి ఆత్మగౌరవం నిలుపుకోవాలంటే ఇతరులని గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, మీ ఫ్రెండ్స్ని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. గౌరవిస్తారు ఇక్కడి నుంచి. అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంట్రోలు, సెల్ఫ్ డిసిప్లైను, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఈ 5 మీరు మర్చిపోకండి. మనకున్నటువంటి మానవతా విశ్వవిద్యాలయానికి ముఖ్యమైనటువంటి అంశాలు. పిల్లర్స్ ఆఫ్ క్యారెక్టర్. పిల్లర్స్ ఆఫ్ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వానికి 5 స్తంభాలు లాంటివి అన్నమాట. ఒక స్తంభం పడిపోతే ఏమవుతుంది? బిల్డింగ్ పడిపోతుంది. అట్లనే ఈ 5 స్తంభాలు మనం ఎప్పుడైతే పిల్లర్స్ని నిలుపుకున్నావో నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడతావు. అది మనకి మన గురువు గారు అయినటువంటి స్వామి వివేకానంద మనకి ఇచ్చినటువంటి గొప్ప విద్యా విధానం, వ్యక్తిత్వ వికాసం, మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. అర్థమైందా? సో కాబట్టి అటువంటి ఎడ్యుకేషన్ మనం అభ్యసించి మనం ఇక్కడి నుంచి కూడా చక్కటి ప్రవర్తనతో ఎక్కడికి వెళ్ళినా ఎంత డిసిప్లైన్గా ఉంటారు మానవతా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అనేటువంటి మీ యొక్క పద్ధతి అందరూ కూడా ఇష్టపడతారు. ఓకే, సో ఆ విధంగా మీరందరూ కూడా మంచిగా సమాజాన్ని ఉద్ధరించేటువంటి, సమాజం మీ నుంచి మంచి నేర్చుకునే విధంగా మీరు ఉంటారు, బిహేవ్ చేయాలి. ఓకేనా? ఎవరికైనా వెళ్తే మీరు ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేస్తుంటే అలా వేస్ట్ చేయకూడదు అని చెప్పాలంటే ఫస్ట్ మనం పాటించాలి కదా. ఓకే, ప్లాస్టిక్ వల్ల పాడేయద్దు, ప్లాస్టిక్ వాడద్దు అంటే మనం పాటించాలి కదా ఫస్ట్. ఓకే, మనం జంక్ ఫుడ్స్ తినద్దు, మంచిది కాదు, నీకు ఆరోగ్యం పాడవుతుంది, నేచర్ పాడవుతుంది అని, ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అని చెప్పాలంటే ఏం చేయాలి? మనం పాటించాలి కదా ఫస్ట్. మనం మానేస్తేనే చెప్పగలం. ఓకే, నేను మీకు చెప్తున్నానంటే ఇవన్నీ మానేసి మంచి చక్కగా ఆరోగ్యంగా జీవించండి అంటే నేను జీవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. భగవద్గీత చెప్తున్నాను అంటే భగవద్గీత నేను పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్పగలను. కాబట్టి ఏంటంటే మీరు కూడా అలా మీరు పాటించితే మిమ్మల్ని చూసి చాలామంది మంచి నేర్చుకుంటారు. చెడు ఎవరికి నేర్పించుకోరు, చెడు మనం చేయకూడదు, నేర్పించుకోరు. అర్థమైందా? మనం చెడు చూసి ఇంకొకరిని చెడు చేశారనుకో, వాళ్ళు అంటే నీ వల్ల ఒకటి చెడిపోయాడంటే ఆ పాపం కూడా నీకే వస్తారు. అర్థమైందా? అందుకని ఒకరిని బాగు చేయాలా, పాడు చేయాలా? బాగు చేయాలి కదా. సో కాబట్టి మనం అందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దడం కోసం ఫస్ట్ మనం పవిత్రులం కావాలి. అందుకని మనకి ప్రతిరోజు కూడా మన టైం టేబుల్లో పొద్దున్న సాయంత్రం ఏం చేస్తున్నాం? స్నానం, ధ్యానం. స్నానం, శరీరాన్ని పవిత్రం చేయడం, శుభ్రం చేయడం కోసం స్నానం చేస్తున్నాం. మనసుని పవిత్రం చేయడం కోసం
ధ్యానం చేస్తాం. ఓకే, మనకు ఈ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికి ఈ సమ్మర్లో మీరందరూ కూడా కనీసం కనీసం అంటే కనీసం రోజుకి 2-3 స్టోరీలు అనేది చదవాలి చూడండి. ఓకే, సమ్మర్ వచ్చిందంటే ఆ సమ్మర్లో రామాయణం మహాభారతం ఏదో ఒకటి అయిపోయేది, అటు పెద్ద పుస్తకం గ్రంథం తీసుకుని చదువుకునేవాడు. అట్లా మీరు కూడా ఏదో ఒక మంచి పుస్తకం తీసుకోండి. మీరు ఊరికి అన్నసరిగా సమ్మర్ హాలిడేస్లో అది ఇది కొనమని అడగదు. మీకు ఏమైనా అవసరమైతే బుక్స్ తీసుకోండి, మంచి పుస్తకం కొనమని అడగడం తప్పలేదు. వాళ్ళు ఆనందిస్తారు, అబ్బా మా పిల్లలు మంచి పుస్తకాలు చదువుతున్నారు అని చెప్పి ఆనందిస్తారా లేదా తల్లిదండ్రులు? అందులో కథలు చదివి పేరెంట్స్ చెప్తూ ఉన్నాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. దేవకి పరమానందం ఇష్టం వందే జగద్గురు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. రోజు మీరు భగవద్గీత ఇంట్లో చెప్తారా ఈ శ్లోకాలన్నీ? చెప్తారు కదా. ఓకే, మీ పేరెంట్స్ తోటి మెడిటేషన్ చేస్తారా లేదా? ఇంట్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పి వాళ్ళని పద్మాసనం వేయించి రోజు ధ్యానం చేపిస్తారా? పేరెంట్స్కి చెప్తారా లేదా? యువర్ టీచర్స్, ఎందుకంటే మీరు టీచర్స్ అయిపోయారు కదా ఇప్పుడు. ఓకే, యోగా మెడిటేషన్ టీచింగ్ మీరే చేస్తారనమాట. లేదంటే పేరెంట్స్ చేయరు సరిగ్గా కదా, అవునా? మీరు చేస్తున్నారా? చేయట్లే కదా. అందుకే వాళ్ళతో మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయించాలి. చెబుతామా? సరే, సరిగ్గా కూర్చోండి స్ట్రైట్గా. మధ్యమాసనం అయిన పద్మాసనం కూర్చోండి. వజ్రాసనం వేసిన అందరూ లేదండి. భోజనం చేసిన తర్వాత వజ్రాసనం అయ్యారు కాబట్టి స్ట్రైట్గా కూర్చోండి. వజ్రాసనం. టేక్ ఎ డీప్ బ్రెత్. రెండు చేతుల్ని చిన్ముద్రలో ఉంచుకొని చక్కగా నడుము మెడ తిన్నగా ఉంచండి. స్ట్రైట్గా కూర్చోండి. పూర్తిగా ప్రశాంతమైన పవిత్రమైన మనసుతో పరమాత్మని ధ్యానించండి. ఓం. ఎక్కడ కండిషన్ ఉండకూడదు, మనసులో ఆలోచన ఉండకూడదు. ప్రశాంతంగా పరమాత్మ మీద మనసు లగ్నం చేయండి. ఒక 2 నిమిషాలు కళ్ళు తెరవకూడదు. ఇది పీస్ఫుల్. Another 1 minute, no movements in the body, no thoughts. కదలికలు కూడా కంప్లీట్ స్టిల్నెస్. ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉండాలి. ప్రశాంతత గమనించండి. మీలో ఉన్నటువంటి ఆనందాన్ని గమనించండి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, ద హోల్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. Meditation will bring you peace, calmness, confidence, courage, and self-control. Meditation gives you the great power of concentration, memory power, purity, peace,
పవిత్రత, ప్రశాంతత. 30 seconds. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. लोकाः समस्ताः सुखिनो भवन्तु, सर्वे जनाः सुखिनो भवन्तु. ఈ లోకంలో అన్ని జీవరాశులు సుఖంగా, ఆనందంగా, శాంతి సామరస్యాలతో జీవించుగాక అని మనసారా ప్రార్థించి, మే ఆల్ ది బీయింగ్స్ హ్యాపీ అండ్ పీస్ఫుల్, మే యూ ఆల్ లివ్ విత్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మనీ. కీప్ బోత్ హ్యాండ్స్ అట్ యువర్ బ్యాక్, హోల్డ్ యువర్ రైట్ రిస్ట్ టు లెఫ్ట్ హ్యాండ్, బెండ్ డౌన్. ఈశ్వర ప్రణామ, సరెండర్ బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ టు ఆల్మైటీ. ఈ శరీరాన్ని, మనసుని, బుద్ధిని పరమాత్మకు అర్పించి మెల్లగా శ్వాస తీసుకుంటూ బయటకు వచ్చి 2 చేతుల్ని, అరిచేతుల్ని అలా కళ్ళ మీద ఉంచండి. రాపి ఒకసారి కళ్ళు తెరిచి చూసి చెప్పండి, ఈ పవిత్రమైన శక్తివంతమైన చేతులను మంచి పనులకు మాత్రమే ఉపయోగిస్తాను. నా విలువైన సమయాన్ని, ఎంతో విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నేను గొప్ప కార్యాన్ని సాధించడానికి పుట్టాను, సాధించి తీరుతాను. ఓకే, మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. పొద్దున్న ధ్యానం చేసిన తర్వాత అర్థమైందా? ప్రతిరోజు గుర్తుపెట్టుకుని మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చేయాలి. అలాగే మీరు చిన్నప్పుడు నేను పుస్తకాలు చదువుతుండేవాడిని కదా, ఒకసారి ఒక పుస్తకం దొరికింది, వివేక చూడమని ఒక పుస్తకం దొరికింది. 32 years ఉన్నారు అంతే నా జీవితం శరీరంతో. 3 సంవత్సరాలకే ఆయన విష్ణు సహస్రనామం అంతా చదివేవాడు. ఫస్ట్ చిన్నప్పుడు పాకుతాడు కదా, అలాంటప్పుడే శ్లోకాలు చదివేవాడు. ఈయన ఎంత ఎలా ఉన్నారు అనుకున్నారు అందరూ. 8 సంవత్సరాల్లో మొత్తం చదవంటే చదివేవచ్చు. ఎవరికైనా 35 years పడుతుంది వేదాలు చదవాలంటే. 8 yearsలో మొత్తం చదవాలని చదివేశాడు. జ్ఞానాన్ని బోధన చేయడం 8 సంవత్సరాల పిల్లాడప్పుడు మొదలుపెట్టాడు అందరికి. ఆయన అది చదవంగానే చాలా ఇన్స్పైర్ అయిపోయింది అన్నమాట. ఇన్స్పైర్ అయిపోయి ఆ బుక్ అంతా చదవడం మొదలుపెట్టాను. ఎంత గొప్ప జ్ఞానం రాశారంటే ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం అన్నమాట. ప్రతి విద్యార్థికి అసలు మన ఉన్న క్వశ్చన్స్ అన్నీ దాంట్లో క్లారిఫై అయిపోతాయి. భగవద్గీతలో చెప్పినటువంటి కొన్ని అర్థం కాకపోవచ్చు, ఆయన ఏం చేశాడు, సింప్లిఫై చేసి అసలు ఆత్మజ్ఞానం అంటే ఏంటి, అసలు మనిషి ఎవరో, ఇవన్నీ కూడా అన్నీ మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా వివేక చూడమనిలో చక్కగా చెప్పారన్నమాట. సో కాబట్టి ఆ తత్వజ్ఞానానికి అసలు తత్వజ్ఞానం అంటే ఏంటి, అసలు జ్ఞానం అంటాం కదా, మన నాలెడ్జ్ అంటే ఏంటి, మన క్వశ్చన్ ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ తత్వజ్ఞానానికి మొదటి మెట్టు అని చెప్పారు. దాంట్లో మొదటి మెట్టు ఏంటంటే